TPCC General Secretary. Good afternoon, sir. Hello, namaste అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కావాలని చెప్పి బడ్జెట్ ఉన్న రోజు ఆదివారం నాడు సిట్ విచారణకి పిలిచి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇదంతా చేస్తున్నారు అనేది వారు చేస్తున్నటువంటి ఆరోపణ, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ. వాస్తవేనా? ఒక పక్క మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, సమయం కావాలని అడిగినప్పుడు లేదు ఇప్పుడే చేయాలని చెప్పి ఒక్కరోజు గడువిచ్చి మళ్ళీ వెంటనే చేయడం అనేది దేనికి సంకేతం అనుకోవచ్చు? ముందుగా మీతో పాటు మా ఛానల్లో ఉన్న మిత్రులకు, అదేవిధంగా ఐటీవీ వీక్షకులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు సిట్ విచారణ అనేది కొంతకాలంగా కొనసాగింపుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. దాంట్లో ప్రభాకర్ రావు గారి విచారణ అయిపోయిన తర్వాత, అనేక మంది పోలీస్ అఫీషియల్స్ యొక్క ఈ విచారణ అయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి వాళ్లకు ఏదైతే మూలాంశాలు దొరికినాయో వాటికి అనుగుణంగా దానికి సంబంధించినటువంటి నాయకులకు నోటీస్ చేసుకుంటూ వస్తున్నటువంటి కంటిన్యూషన్ ప్రాసెస్. ఇది ఎలక్షన్స్ కోసమో ఇంకొక అంశాన్ని డైవర్ట్ చేయడానికో చేస్తున్నటువంటిది కాదు. చట్టానికి ఎవరైనా లోబడే ఉండాలి. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి దగ్గర నుంచి, మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దగ్గర నుంచి, మొన్న రాహుల్ గాంధీ, మన సోనియా గాంధీ గారి దగ్గర నుంచి, జయలలిత గారు కానివ్వండి, అనేక మంది మహానాయకులు కోర్టు పరంగా, న్యాయపరంగా ఏదైనా విచారణ వచ్చినప్పుడు, సిట్ పరంగా విచారణ వచ్చినా అన్నిటి కూడా అటెండ్ అవ్వడం, మనకు భారత రాజ్యాంగం పట్ల మనకు ఉన్నటువంటి విధేయతను తెలియజేసుకోవడం, మనకు ప్రజాస్వామ్యం పట్ల ఉన్నటువంటి దాన్ని తెలియజేసుకోవడానికి ఇది ఒక అవకాశమే తప్ప తప్పేం కాదు. ఇది ఎన్నికలప్పుడు ఇచ్చింది డైవర్షన్ పాలిటిక్స్ అంటే రాజకీయాల్లో మాట్లాడుకుంటారు. సమయం కావాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశం ఇస్తారు కదా. ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ బిజీలో ఉన్నామన్నప్పుడు లేదు ఆలస్యం జరుగుతుందని వాళ్ళే దాన్ని బ్లేమ్ చేస్తున్నారు. ఈ టీవీ సీరియల్ లాగా మారుతున్నదని, దాన్ని వివిధ పరిభాషల్లో. అవును, ఎండుకాడ పడి కేసీఆర్ గారిని విచారించిన తర్వాత తొందరగానే ఎండుకాడ పడబోతుంది కాబట్టి దాన్ని విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి ఇచ్చింది కూడా నేరస్తుడిగా పిలవలేదు, సాక్షిగానే పిలిచిండ్రు. సిఆర్పి 163 కిందనే పిలిచిండ్రు ఆయన్ని. సాక్షిగా పిలిచినంత మాత్రాన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళిండ్రు, బీజేపీకి సంబంధించిన నాయకులు వెళ్ళిండ్రు, అదే విధంగా కేసీఆర్ గారు వెళ్తుండ్రు. దీంట్లో పెద్ద ప్రత్యేకంగా ఆయన ఒక నేరస్తుడిగా చేసి పిలిస్తే పార్టీ స్పందించినా వాళ్ళు చెప్పినా ఎందుకు అక్కడే అంటించేసి వెళ్ళిపోయారు? అది నిజంగా రాజ్యాంగబద్ధం కాదు అంటున్నారు. దానికి మీ ఆన్సర్ ఏంటి? రాజ్యాంగబద్ధం కాకపోతే వాళ్ళు కోర్టులు ఉన్నాయి, దాంట్లో వాళ్ళు క్లెయిమ్ చేసి ఇవ్వడానికి రీజన్ ఏంటి? జూబ్లీ హిల్స్ స్టేషన్, జూబ్లీ హిల్స్ కు సంబంధించినటువంటి ఏసీపీ గారి వెంకటాద్రి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి సిట్ విచారణ కాబట్టి ఆ పరిధిలో నంది హిల్స్ ఇల్లు ఉంది కాబట్టి అక్కడ ఇచ్చిండ్రు. అంత మాత్రాన దేనికైనా జ్యూరిడిక్షన్ ఉంటది కదా, జ్యూరిడిక్షన్ ప్రకారం ఇచ్చిండ్రు. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ అనేది ఈ జ్యూరిడిక్షన్ లకు రాదు, మళ్ళీ దానికోసం స్పెషల్ గా చేయాలి, దానికోసం ఇక్కడ ఇచ్చిండ్రు. దాని లీగల్ ఆస్పెక్ట్ అంటే అది వారికి అందరికి తెలుసు కదా. ఒకవేళ నిజంగా కోర్టుకు పోయేదంటే కోర్టుకు పోయేవాళ్ళు కదా, వాళ్ళు కోర్టుకు పోకుండా ఎందుకు అటెండ్ అవుతుంది? మాకు ఇష్టం లేదు, ఎటువంటి తప్పు లేదు, కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది కాబట్టి రాజ్యాంగ విరుద్ధంగా పిలిచినా సరే మేము విచారణకి హాజరవుతున్నామని చెప్పి కేసీఆర్ చెప్పారు. సో విచారణ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఆఫ్టర్ విచారణ తర్వాత మీరు దీనికి ఎందుకంటే పడబోతుంది అంటున్నారు కాబట్టి ఎటువంటి విచారణ ఏ విధంగా జరుగుతుంది? ఎలాంటి విచారణలు లేకుండా అరెస్టు చేసినటువంటి 10 ఏళ్ల పరిపాలన, ఎలాంటి నిరసనలు, ఉద్యమాలు ఏవి జరగకుండా ఎక్కడికక్కడ ఇండ్ల దగ్గర అరెస్టు చేసినటువంటి నిరంకుశ పాలన చేసినటువంటి వాళ్లకు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణకు పిలిచిండ్రు. మిమ్మల్ని అరెస్ట్ చేసి విచారణకు పిలవలే కదా, ఫస్ట్ అరెస్ట్ కూడా చేయొచ్చు. దానికి అరెస్ట్ చేయకుండా ఎందుకు విచారణకు పిలిచిండ్రు? డెమోక్రటిక్ ప్రాసెస్ లో జరుగుతున్న ప్రక్రియ. సహకరిస్తే వారి పెద్దరికం, కేసీఆర్ గారి మీద అందరికి అభిమానం ఉంటది. వారు సహకరించి చేసుకోవాలి. విచారణ ఎన్ని గంటల పాటు సాగుతోంది? సిట్ అధికారులు ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నారు? కేసీఆర్ ఎటువంటి సమాధానం చెప్పబోతున్నారు? ఎన్ని గంటలు నడవబోతున్నారు? ఆఫ్టర్ దట్ బయటకు వచ్చినట్టు ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా వెచ్చి చూద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. శ్రీనివాసరావు గారు, బ్రేక్ తర్వాత అప్డేట్స్ మా కొలీగ్ శివాని అందిస్తారు. స్టే ట్యూన్డ్.